రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా, ఉదయము లేచినది మొదలుకొని ఈ రాత్రిన ఈ క్షణము వరకు మీ బిడ్డలమై ఉన్న మా అందరినీ కూడా కాపాడి రక్షించి బలపరిచినందుకు స్తోత్రాలు, సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు నాయన. అయా, ఈ రోజున ప్రయాణాలను దీవించారు నాయన. అపాయం, ప్రమాదం మా దరికి రాకుండా కాపాడారు ప్రభువా. అయా, ఈ రోజున మా ప్రతి అవసరతను తీర్చారు. ఎవ్వరికి ఆకలి బాధలు లేకుండా కావలసినది అన్ని కూడా తండ్రి మీరు అనుగ్రహించి సంతృప్తి పరిచారు ప్రభువా. ఈ రోజున ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉన్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా మరొకసారి మేమందరం ఈ విధంగా కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే అవకాశం అనుగ్రహించినందుకు మీకే స్తుతి, స్తోత్రాలు, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు అని కీర్తనల గ్రంథం 73వ కీర్తన 26వ వచనంలో అయా కీర్తనకారుడు కీర్తిస్తున్న రీతిగా, అవును నాయన, ఈ రోజున ఈ రాత్రిన మా పరిస్థితులు ఎలా ఉన్నా, ఎటువంటి ప్రతికూలతలు, ఎటువంటి శోధనలు, ఎటువంటి భయంకరమైనటువంటి ఆయా ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నా, మీరే మాకు ఆశ్రయము నాయన, మీరే మాకు రక్షణగా ఉన్నారు. ఏదినూ మమ్మల్ని ఎంత మాత్రము ఏమీ చేయలేదు అని ధైర్యము కలిగి ఈ రాత్రిన జీవించే కృప దయచేయండి. ఎవరైతే హృదయంలో కలవరం, భయం కలిగి ఉన్నారో ఆ భయాన్ని తొలగించి నిబ్బరమును దయచేయండి. మీరున్నారనే విశ్వాసముతో ఈ లోకములో ఈ జీవిత యాత్రను కొనసాగించుటకు కృప దయచేయండి ప్రభువా. ఈ యొక్క రాత్రి కాలంలో తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అటువంటి హృదయమును కలిగి ఉండే కృప దయచేయండి. అయా, పేరు పేరున ప్రతి ఒక్కరిని గురించి ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలను గురించి మొరబెడుతున్నాం. దేనికోసమైతే ఈ రాత్రిని వారు మోకరించి ప్రార్థిస్తున్నారో ఆ కార్యాన్ని వారి జీవితంలో జరిగించండి. అయ్యా, వారు అనుకుంటున్నవన్నీ కూడా మీ చిత్తములో నెరవేర్చండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు అయ్యా అడుగుతున్నాము తండ్రి. అయా, జీవితం పైన ఆశలు కోల్పోయి ఎన్నో మెడిసిన్స్ వాడిన స్వస్థపడినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి. అయా, ఐసీయూలలో ఉన్నారు. అయా, మరణంతో పోరాడుతున్నారు. అయా ప్రభువ, ఆపరేషన్స్ కోసం తండ్రి వారు చూస్తూ ఉన్నారు. కృప చూపించండి, ఆయుష్ను పెంచండి, సంపూర్ణమైన స్వస్థత వారికి దయచేయండి. అంధకార దురాత్మ క్రియలను యేసు నామంలో లయపరచండి ప్రభువా. డిప్రెషన్ లో నుంచి లేవనెత్తండి తండ్రి. అయా, ఎవరైతే బిడ్డలు భయంకరమైన వ్యాధులతో ఉన్నారో, అది ఎంత భయంకరమైనదైనా యేసు నామంలో స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, గర్భఫలం లేని అవమాన భారం మోస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబమును దర్శించి వారికి గర్భఫలము అను బహుమానమును అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా నాయన, గృహాల కోసం ప్రార్థిస్తున్నారు. సొంత గృహము దయచేయండి తండ్రి. ఉద్యోగాల కోసం అడుగుతున్నారయ్యా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారికి ఆ జాబ్స్ ను దయచేయండి ప్రభువా. అయా, వివాహాల విషయంలో మీ నిమిత్తం కనిపెడుతున్నారు తండ్రి. అయా, వారికి మంచి సంబంధం, సాటి అయిన సహాయమును దయచేయండి. అదే విధంగా కుటుంబంలో కలతలు, గొడవలు, విభేదాలు అన్నిటినీ తొలగించండి ప్రభువా. డైవర్స్ వరకు వెళ్ళినటువంటి కేసులు తండ్రి కొట్టివేయబడి భార్యాభర్తలు కలిసి జీవించే కృప దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే తల్లిదండ్రులకు లోబడక ఉంటున్నారో వారికి లోబడే హృదయాన్ని దయచేయండి ప్రభువా. రక్త సంబంధికులు తండ్రి ఎవరైతే అయా గొడవల్లో ఉంటున్నారో ఆ గొడవలను తీసివేయండి ప్రభువా. యవన బిడ్డలకు, వృద్ధులకు, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి తండ్రి. మారు మనసు లేని ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాం. వారికి కలిగిన ప్రతి వ్యసనము నుంచి విడిపించి
మారు మనసు దయచేయండి నాయన. అదే విధంగా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తున్నారు. వాటన్నిటిని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఆయా దేశాల బిడ్డలు వెళ్తున్నారు, వీసాలలో, పాస్పోర్ట్స్లలో, ఇమిగ్రేషన్స్ విషయంలో నాయన మీ కృప చూపించండి. అన్ని తండ్రి వారికి అనుగ్రహించబడుటకు కృప దయచేయండి తండ్రి. తండ్రి ఆయా దేశాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా క్షేమాన్ని దయచేసి రక్షణను అనుగ్రహించండి ప్రభువా. నాయనా మా భారతదేశాన్ని దీవించమని, ప్రజలను దీవించమని, దేశం చుట్టూ కావలిగా ఉన్న సైనికులను కూడా మీ కృపలో భద్రపరుచుకోమని, వారి కుటుంబాలకు మీరు తోడైండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నైట్ డ్యూటీలో ఉన్నారు తండ్రి, నైట్ ట్రావెలింగ్ లో ఉన్నారు నాయన, వారందరూ కూడా క్షేమముగా ఉండే కృప దయచేయండి తండ్రి. ఆయా కోర్టు కేసులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ఆ కేసులన్నిటి నుంచి కూడా ప్రతి బిడ్డ విడిపించబడి ఆయా బయటికి రావడానికి కృప దయచేయండి తండ్రి. అయా మేమందరము కూడా ఈ రాత్రి కాల సమయంలో సేద తీరబోతూ ఉండంగా అయా మీ యొక్క సహాయము దయచేయండి. మా అందరి గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె అనుగ్రహించండి. ఎవరికి ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా కృప చూపించండి. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా సహాయము దయచేయమని, మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని, మా బిడ్డలను అన్నిటిని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మరలా ఉదయాన్నే మేమందరము సజీవులుగా చేరి మీ ముఖదర్శనం చేసుకొని మీ నామాన్ని స్తుతించగలిగే అవకాశం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.